హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు ద బ్యాంక్ కరెంట్ అఫైర్స్ సిరీస్ అండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో లెటెస్ట్ స్టార్ట్ అండి. ఫ్రెండ్స్, మనము అక్టోబర్ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక డిస్కస్ చేస్తున్నాము. లెటెస్ట్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. Who has been appointed as the new head of BCCI's anti-corruption unit, bringing extensive experience as a retired IPS officer and former chief of NIA? Anurag Garg, Kyle Kalikesh, Narayan Singh Dio, Alok Ranjan, Sharad Kumar and as well as Amit Garg. సో ఫ్రెండ్స్, అపాయింట్మెంట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ అపాయింట్మెంట్స్ ఏ బాడీస్కి మనకి చేశారు అనేటువంటివి మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఈ యొక్క BCCI యొక్క యాంటీ కరప్షన్ యూనిట్కి మనకి హెడ్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే కనుక శరద్ కుమార్. సో శరద్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ the head of the BCCI anti-corruption unit. So he has been appointed as the head of the anti-corruption unit కి మనకైతే కనుక హెడ్ కింద అపాయింట్ అయితే మనకి ఇచ్చేశారు. అండ్ హీ ఈజ్ ఏ రిటైర్డ్ IPS ఆఫీసర్ అండి. హీ ఈజ్ ఏ రిటైర్డ్ IPS ఆఫీసర్. అండ్ ఎంత టర్మ్ మనకు అపాయింట్ చేశారని అడుగుతూ ఉంటారు. హీ హాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ అబౌట్ 3 years. For a term of 3 years, he has been appointed as the BCCI's anti-corruption unit. ఇంతకు ముందు he take over from whom? Take over from the KK Mishra. So he take over from KK Mishra. అసలు BCCI యాజ్ సచ్ ఆర్గనైజేషన్ గురించి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. వాట్ డస్ BCCI స్టాండ్స్ ఫర్? BCCI స్టాండ్స్ ఫర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. Board of Control for Cricket in India is what is BCCI. BCCI గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద నేషనల్ గవర్నింగ్ బాడీ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అండి. ఇట్ ఈస్ ద నేషనల్ గవర్నింగ్ బాడీ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మనకి. అండ్ ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతుంటారు. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1928లో మనకైతే కనుక ఇది ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. దెన్ దే విల్ బి ఆస్కింగ్ యూ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అడుగుతుంటారు. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయండి. ముంబై. సో ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్ర ఆర్ ద హెడ్ క్వార్టర్స్. సో దెన్ ఇట్ ఈస్ ఆల్సో అఫిలియేటెడ్ టు అనదర్ ఇంటర్నేషనల్ బాడీ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బాడీ మనకి అఫిలియేటెడ్ బాడీ. అండ్ ఇట్ ఈస్ ద వెల్దియెస్ట్ గవర్నింగ్ బాడీ యాజ్ వెల్ ఫర్ క్రికెట్ ఇన్ ద వరల్డ్. So it is the principal national governing body for the cricket. So in our country, and alage manaki entante wealthiest governing body as well, and it is the wealthiest governing body of cricket in India. Wealthiest governing body of cricket in India. So these are the potential questions manaki. పొటెన్షియల్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి మనకి. ఎక్కడ మనకి హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు మనకి అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు, BCCI అంటే అర్థం ఏంటి, రీసెంట్గా యాంటీ కరప్షన్ యూనిట్కి ఎవరిని మనకి ఏంటంటే కనుక అపాయింట్ చేశారు హెడ్గా అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ శరద్ కుమార్. శరద్ కుమార్ ఈజ్ ద ఆన్సర్. సో ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొన్ని అపాయింట్మెంట్స్, ఒక 2-3 అపాయింట్మెంట్స్ అయితే కనుక మీరు తెలుసుకోవాలి. ఏంటి అని అంటే కనుక రీసెంట్గా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ రీసెంట్గా మనకైతే కనుక అపాయింట్ చేశారండి. అదర్ పాయింట్స్ అని రాస్తున్నాను, అదర్ అపాయింట్మెంట్స్ అని. సో ఈ అదర్ అపాయింట్మెంట్స్లో మీరు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవాల్సినటువంటిది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఆర్తి సరెన్ని మనకి ఏంటంటే కనుక అపాయింట్ చేశారండి. సో షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ DG టు బి అపాయింటెడ్. అండ్ అలాగే వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ చీఫ్ ఆఫ్ NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. NCRB అంటారు. ఆ బాడీ గురించి కూడా మనకైతే కనుక తెలియాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఈజ్ ద బాడీ. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB. NCRB యొక్క హెడ్ ఎవరు అపాయింట్ చేశారండి రీసెంట్గా? ఎవరు మనకి? అలోక్ రంజన్ has been appointed. Next, another body recently newsలో ఉన్నటువంటిది something called as National Rifle Association.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్. నేషనల్ రైఫిల్ అసోసియేషన్. సో ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో దీనికి హెడ్ ఎవరిని అపాయింట్ చేశారండి రీసెంట్గా మనకి? ఇట్ ఈస్ కలికేష్ నారాయణ సింగ్ డియో అని మనకి అపాయింట్ చేశారు. కలికేష్ నారాయణ సింగ్ డియో. వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి, జస్ట్ ఒక్క సెకండ్ కూడా పట్టదనమాట మనకి తెలిస్తే కనుక. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ కొన్ని ఎక్కువ ఉంటాయి, మనం ఏంటంటే గుర్తుపెట్టుకోగలగాలి జాగ్రత్తగాను. దెన్ వీ హ్యావ్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, అనురాగ్ గర్గ్ని మనకి అపాయింట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మనం తీసుకున్నట్లయితే కనుక అనురాగ్ గర్గ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్. క్లియర్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో బీసీఏ గురించి తెలియాలి. శరద్ కుమార్. ఇప్పుడు మీకు అమిత్ గర్గ్, అనురాగ్ గర్గ్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి కలికేష్ నారాయణ సింగ్ డియో ఎవరు, అలోక్ రంజన్ ఎవరు. ఐ థింక్ నౌ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద అదర్ నేమ్స్. లెట్ us go to the next one. India's largest private sector lender HDFC Bank has approved the 100% stake sale of its subsidiary HDFC Education to Vama Sundari Investments. The deal is an all-cash transaction amounting to how many crore? With 91% stake to be sold by October 31st, 2024 and the remaining 9% by June 30th, 2025. So this is what is the second important thing. And HDFC Bank, one of its subsidiary, that is what is HDFC Education. హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్లో తనకు ఉన్నటువంటి స్టేక్ మొత్తాన్ని కూడా కంప్లీట్లీ 100% స్టేక్, ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇక్కడ మొత్తం 100% అయితే కనుక స్టేక్ని కూడా మనకి సేల్కి అయితే కనుక ఇచ్చేస్తుందండి. సో ఇట్ ఈస్ టు హూమ్ ఇట్ ఈస్ గివింగ్ టు? ఇట్ ఈస్ గివింగ్ టు వామా సుందరి. సో దట్ ఈస్ వామా సుందరి ఇన్వెస్ట్మెంట్స్కి అయితే కనుక మనకైతే కనుక ఇచ్చేస్తుంది అనమాట. 100% స్టేక్ సేల్ ఇది. సో దీనికి మనకి ఏంటంటే కనుక అరౌండ్ ఫర్ హౌ మెనీ క్రోర్స్ అంటే 192 crores మనకైతే కనుక దీనికి ఇది చేస్తున్నారు. ఇట్స్ అన్ ఆల్ క్యాష్ డీల్. దీంట్లో మనకి 91% ఆఫ్ ద స్టేక్ మనకి అక్టోబర్ 31st, 2024 లోపల సేల్ చేస్తే, సో ద రిమైనింగ్ 9% వచ్చేసి మనకి June 30th, 2025కి సో సేల్ చేస్తామని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మనకి చెప్తున్నారు. ఇక్కడ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏంటంటే కనుక వీళ్ళు లైక్ లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు, లైక్ స్కూల్స్, హైయర్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, వీటికి మనకైతే కనుక సో సర్వీసెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ మనం తీసుకుంటే కనుక ఈ యొక్క బాడీ మనకి ఓకేనా, ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే కనుక సో ఇట్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ టు దట్ ఆఫ్ ద సో స్కూల్స్కి సంబంధించి లేకపోతే కనుక హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అటువంటి సర్వీసెస్ని వీళ్ళు అయితే కనుక ఆఫర్ చేస్తూ ఉంటారు, బ్యాంకింగ్ సర్వీసెస్ టు దెమ్. దెన్ అలాగనే సో అండ్ దీన్ని మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్ 2011లో మనకైతే కనుక దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం అయితే కనుక జరిగింది ఈ బాడీని. అండ్ మొన్న మార్చ్ 2024 నాటికి ఇట్ హ్యాస్ ఏ టోటల్ ఇన్కమ్, సో ఇట్ హ్యాస్ ఏ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అబౌట్ 18.18 crore అయితే కనుక మనకైతే కనుక వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారండి. సో ఇట్ హ్యాస్ ఏ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అబౌట్ 18.18 crore సో అట్ ద ఎండ్ ఆఫ్ ద మార్చ్ 2024. ఎస్. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, సో మనకి ఇండియా హౌ మెనీ క్రోర్స్ మనకి ఈ యొక్క వామసుందరి ఇన్వెస్ట్మెంట్స్కి మనకి ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సబ్సిడరీ హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ సేల్ చేస్తున్నారు అని అంటే కనుక ఆన్సర్ వచ్చేసి 192 crore ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who has been elected as the president of Advertising Agencies Association of India for the year 2024-25, representing a key industry body that has played a significant role in advertising ecosystem since its inception in the year 1945 అని అడుగుతున్నారు. Advertising Agencies Association of India is the another important body అండి మనకి. సో దీనికి మనకి ఏంటంటే కనుక ప్రశాంత్ కుమార్ని మనకి ఏంటంటే కనుక he has been re-elected as the president of ఎవరమ్మా ప్రశాంత్ కుమార్. ఎస్, ప్రశాంత్ కుమార్ హ్యాస్ బీన్ రీ-ఎలెక్టెడ్ యాజ్ ద సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ఫర్ ద ఇయర్ 2024-25
for the year 2024 to 25 he has been appointed as the elected as the president of these things. And ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ మనం తీసుకుంటే కనుక, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ తీసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ బాడీ అండి. ఇది మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే దట్ మీన్స్ దిస్ ఆర్గనైజేషన్ ఈస్ నాట్ ద మోటివ్ ఇస్ ప్రాఫిట్. సో దెన్ అలాగే ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ లెడ్ అండ్ ఇండస్ట్రీ మేనేజ్డ్ ఆర్గనైజేషన్. ఇండస్ట్రీ లెడ్ అండ్ ఇండస్ట్రీ మేనేజ్డ్ ఆర్గనైజేషన్ ఈ యొక్క అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటారు మనకి. ఇట్స్ ఎ ట్రేడ్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. అండ్ ఇది మనకి ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1945లో మనకైతే కనుక దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. క్లియర్? సో హియర్ వాట్ వాజ్ ద ఆన్సర్ మనకి ప్రశాంత్ కుమార్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి డి ప్రశాంత్ కుమార్ ఇస్ ద ఆన్సర్. సిమిలర్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ బాడీ ఉందండి, వన్ మోర్ అపాయింట్మెంట్ ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ RINL అని ఒక బాడీ ఉందన్నమాట. వాట్ డస్ RINL స్టాండ్స్ ఫర్? రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ మనకి. నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది బాడీ మనకి. అజిత్ కుమార్ సక్సేనా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడిషనల్ చార్జ్ అనమాట, యాజ్ ద మనకి చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద RINL యొక్క చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ మనకి అజిత్ కుమార్ సక్సేనా అడిషనల్ చార్జ్ అయితే కనుక మనకైతే కనుక ఇవ్వబడ్డం అయితే కనుక జరిగింది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్. సో వాట్ వాజ్ దిస్ ఆన్సర్? ప్రశాంత్ కుమార్ ఇస్ ద ఆన్సర్ మనకి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి మనకి తెలియాలి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ of succeeding the Air Marshal AP Singh and bringing over 3,600 flying hours of experience along with a distinguished career in both national and international defense institutions అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో హియర్ ఇట్ ఈస్ SP Darkar has been appointed as the vice chief అండి. has been appointed as మనకి ఏంటి అలా అపాయింట్ చేశారు మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. సో ద నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా మనకి ఏంటంటే కనుక అపాయింట్ చేయబడడం అయితే కనుక జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ హ్యాస్ సక్సీడెడ్, ఎవరిని సక్సీడ్ చేశారు మనకి? AP సింగ్. సో సక్సీడెడ్ అమర్ప్రీత్ సింగ్, అమర్ప్రీత్ సింగ్ AP సింగ్ని మనకి ఏంటి అని అంటే కనుక సక్సీడ్ చేశారండి. అండ్ AP సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ హూమ్? అండ్ దిస్ AP సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అండి. AP సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం అయితే కనుక జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో హియర్ మనకి. సో అండ్ దెన్ ఇంకొక కొన్ని 2-3 అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఏంటి అని అంటే కనుక ఫోర్సెస్కి సంబంధించి పర్టికులర్లీ మనకి లైక్ పారామిలిటరీ ఫోర్సెస్ అదర్ అపాయింట్మెంట్స్ గురించి మనం తీసుకుంటే కనుక సో వాట్ ఆర్ దోస్ 2 అపాయింట్మెంట్స్? సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ దట్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ సహస్ర సీమాబల్. రీసెంట్గా న్యూస్లో ఉంది. దానికి డైరెక్టర్ జనరల్ అయితే కనుక అపాయింట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సీమాబల్. సో సీమాబల్ SSB అంటాం మనం, SSB సహస్ర సీమాబల్కి రీసెంట్గా మనకి డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేశారు. దట్ ఈజ్ అమృత్ మోహన్ ప్రసాద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సీమాబల్. ఫస్ట్ పాయింట్ అయితే కనుక. సెకండ్ ఇంకొక పారామిలిటరీ ఫోర్స్ ఉంది దట్ వీ కాల్ ఇట్ యాజ్ CISF స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. రాజ్విందర్ సింగ్ భట్టి. So Central Industrial Security Force. Yes. So and who was that champ? That is Rajvinder Singh Bhatti. Rajvinder Singh Bhatti has been appointed as the
మనకి ఏంటంటే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి మనకి ఏంటంటే కనుక డైరెక్టర్ జనరల్గా రాజ్విందర్ సింగ్ భట్టీని అపాయింట్ చేశారు. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సీమా బల్ వచ్చేసి అమృత్ మోహన్ ప్రసాద్. దెన్ వీ హ్యావ్ ద ఏపీ సింగ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసి మనకి ఎస్పీ దార్కర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. నౌ ద క్వశ్చన్ ఈస్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అని అడుగుతున్నారు మనకి. సో ద ఆన్సర్ వచ్చేసి ఎస్పీ దార్కర్. ఎస్పీ దార్కర్ ఈస్ ద ఆన్సర్ అండి మనకి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Who has been appointed as the managing director of the Cholamandalam Investment and as well as the Finance Company for a 5-year term, bringing over 36 years of experience in the automobile and financial services sectors and having served as executive director since January 2020? Aviral Jain, Ram Singh, Ravindra Kumar Kundu, Praveen Kumar Gupta, Saugat Bhattacharya. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక రవీంద్ర కుమార్ కుండు అండి. రవీంద్ర కుమార్ కుండు హ్యాస్ బీన్ మనకి ఏంటంటే కనుక అపాయింటెడ్ యాజ్ రవీంద్ర కుమార్ కుండు. హీఈస్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద మనకి ఏంటంటే కనుక మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద చోళమండలం ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్స్ కంపెనీకి మనకి ఏంటంటే కనుక మేనేజింగ్ డైరెక్టర్గా మనకైతే కనుక అపాయింట్ చేశారండి. అపాయింటెడ్ యాజ్ సో ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ appointed as managing director of so the Cholamandalam investment and as well as the finance company. Cholamandalam investment, ఓకే, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫినాన్స్ కంపెనీకి మనకి ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ చాంప్ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిన్స్ ద ఇయర్ 2020. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సో సిన్స్ ద ఇయర్ 2020 అనమాట మనకి. సో హీఈస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిన్స్ ద ఇయర్ 2020. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాల్సింది ఏంటంటే కనుక అదర్ ఇంపార్టెంట్, జస్ట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుందండి. అదర్ ఇంపార్టెంట్ కొంతమంది ప్రామినెంట్ పీపుల్ మనకు ఉన్నారనమాట. ఎవరెవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ రీసెంట్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు. ఎవరంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ మనకి అవిరాల్ జైన్. అవిరాల్ జైన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అవిరాల్ జైన్. ఎస్, మేబీ మీరు మిస్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ అలాగే డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ కూడా మనకైతే కనుక రీసెంట్గా న్యూస్లో ఉన్నారండి. డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ మనం తీసుకుంటే కనుక హూ వాజ్ దట్ పర్టికులర్ పర్సన్? ఎం రాజేశ్వరరావుని మనకి ఏంటంటే రీఅపాయింటెడ్ ఫర్ 1 more year అండి. సో ఎం రాజేశ్వరరావు యొక్క అపాయింట్మెంట్ని మనకి ఏంటంటే 1 more year ఎక్స్టెండ్ అయితే చేయబడడం జరిగిందండి. ఎం రాజేశ్వరరావు సో ఎక్స్టెండెడ్ ఫర్ 1 more year మనకి. దిస్ వాజ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్ మనకి. అండ్ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి న్యూ మెంబర్స్ని అపాయింట్ చేశారండి. మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి న్యూ మెంబర్స్ని అపాయింట్ చేశారు. స్టార్టింగ్ వే బ్యాక్ మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి రామ్ సింగ్. రామ్ సింగ్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ సౌగత భట్టాచార్య. సౌగత భట్టాచార్య is the second important person. And the third one వచ్చేసి నగేష్ కుమార్. నగేష్ కుమార్ is the third person మనకి. వీళ్ళ ముగ్గురిని మనకి ఏంటి అని అంటే కనుక సో అపాయింట్ చేయబడడం జరిగింది. టెన్యూర్ అడుగుతూ ఉంటారండి. టెన్యూర్ వచ్చేసి ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 4 years హ్యాస్ బీన్ అపాయింటెడ్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఏంటంటే ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ ఇండస్ ఇండ్ బ్యాంక్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చారండి. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సుమంత్ కాత్పాలియా. సుమంత్ కాత్పాలియా. ఎస్, సుమంత్ కాత్పాలియా ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి అపాయింటెడ్. సో దెన్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే న్యూస్లో ఉందండి. దానికి చైర్పర్సన్ని మనకైతే కనుక అపాయింట్ చేశారు. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ హూ వాజ్ దట్? పర్వీన్ కుమార్ గుప్తా. పర్వీన్ కుమార్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్. ఎస్, సో ఉత్కర్ష్ గుర్తు రాగానే మీకు పర్వీన్ కుమార్ గుప్తా రావాలి. ఇండస్ ఇండ్ బ్యాంక్ సుమంత్ కాత్పాలియా. ఎంపీసీ న్యూ మెంబర్స్ అంటే రామ్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి సౌగత్ భట్టాచార్య, నగేష్ కుమార్ 4 year టర్మ్కి అపాయింట్ చేశారు. డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి ఎం రాజేశ్వరరావు మనకి. టెన్యూర్ వచ్చేసి 1 year ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది అపాయింట్మెంట్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ అవిరాల్ జైన్ అయితే కనుక అపాయింట్ చేశారండి. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్స్ కంపెనీకి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ మనకైతే కనుక అపాయింట్ చేశారు. రవీంద్ర
Kumar Kundu. So here the answer is Ravindra Kumar Kundu is the answer. Moving to that of the next question. Who has been appointed as the managing director of Nestle India effective August 1st, 2025 అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో ద Manish Tiwari has been appointed as మనకి ఏంటంటే కనుక ఎండి ఆఫ్ ద నెస్లే ఇండియా, అపాయింటెడ్ యాజ్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఆఫ్ ద నెస్లే ఇండియాకి మనకి ఏంటంటే కనుక మేనేజింగ్ డైరెక్టర్గా మనకైతే కనుక అపాయింట్ చేశారండి. సో అండ్ హీ ఈజ్ ద ఫార్మర్ హెడ్ ఆఫ్ అమెజాన్ ఇండియా. ఇంతకు ముందు మనకి అమెజాన్ ఇండియాకి మనకైతే కనుక హెడ్గా ఫంక్షన్ చేశారు. హీ ఈజ్ ద ఫార్మర్ హెడ్ ఆఫ్ అమెజాన్ ఇండియా. అండ్ నౌ నెస్లే ఇండియాకి మనకి ఏంటంటే కనుక హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. బట్ హౌఎవర్ ద టెన్యూర్ విల్ బిగిన్ ఫ్రమ్ August 1st, 2025 నుంచి మనకి ఏంటంటే టెన్యూర్ అయితే కనుక మొదలవుతుంది. ఎవరికి? మనీష్ తివారీకి. మరి ప్రస్తుతం చైర్పర్సన్ ఎవరు? మనకి కరెంట్ చైర్పర్సన్ మనం తీసుకున్నట్లయితే కనుక కరెంట్ చైర్పర్సన్ ఈజ్ సురేష్ నారాయణ్ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్ అండి. సురేష్ నారాయణ్ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్. 31st July మనకి 2025 మనకి స్టెప్ డౌన్ అయితే చేస్తారు. అప్పుడు మనకి మనీష్ తివారీ విల్ అజ్యూమ్ ద చార్జ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నెస్లే ఇండియా. సో ద ఆన్సర్ ఈస్ మనీష్ తివారీ ఇస్ ద ఆన్సర్. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ హూ వాజ్ సిఎస్ శెట్టి. కమెంట్ అయితే చేయండి, దేనికి చైర్పర్సన్ అనేటువంటి దాన్ని కమెంట్ అయితే చేయండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which Indian IIT has developed a compact and cost-effective device for early breast cancer detection, particularly aimed at assisting the women in rural and as well as remote areas? IIT Madras, IIT Bombay, IIT Indore, IIT Kharagpur and as well as the Kanpur అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఐఐటి ఇండోర్ మనకి ఏంటంటే రీసెంట్గా వీళ్ళు తీసుకుని వచ్చారండి. సో ఐఐటి ఇండోర్ వాళ్ళు మనకి రీసెంట్గా ఏంటంటే కనుక ఈ యొక్క అఫోర్డబుల్ డివైస్ లైక్ దేని గురించి? ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి ఒక అఫోర్డబుల్ డివైస్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి ఐఐటి సో ఇండోర్ వాళ్ళు. సో దట్స్ వేర్ ఐ రైట్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఏం లాంచ్ చేశారు వీళ్ళు? అఫోర్డబుల్ డివైస్. అఫోర్డబుల్ అంటే ఈవెన్ ఫర్ ద రూరల్ పీపుల్ యాజ్ వెల్ కూడా అఫోర్డబుల్ డివైస్ని మనకైతే కనుక అయితే కనుక లాంచ్ చేశారు. ఫర్ దేని గురించి అండి? ఫర్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ గురించి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్. సో ఎవరు తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఇట్ వాస్ క్రియేటెడ్ బై ప్రొఫెసర్ శ్రీవత్సన్ అయితే మనకైతే కనుక క్రియేట్ చేశారండి. సో ప్రొఫెసర్ శ్రీవత్సన్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇది మనకి పిఏఎస్ఆర్ టెక్నాలజీని అయితే కనుక యూస్ చేసుకుంటుంది. వాట్ ఈస్ పిఏఎస్ఆర్ టెక్నాలజీ? సో జస్ట్ ఆ వర్డింగ్ తెలిస్తే సరిపోతుంది మనకి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫోటో ఎకౌస్టిక్ స్పెక్ట్రల్ రెస్పాన్స్ టెక్నాలజీ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం అనమాట. అంటే ఇందులో మనకి ఏమవుతుందంటే బోత్ లైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌండ్ వేవ్స్ని మనకైతే కనుక యూస్ చేసి బాడీ టిష్యూస్లో ఉన్న అబ్నార్మాలిటీని మనకి ఏంటి అని అంటే కనుక డిటెక్ట్ చేస్తుందండి. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో విచ్ ఐఐటి హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ ఏ కాంపాక్ట్ అండ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ డివైస్ ఫర్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ పర్టికులర్లీ ఎయిమ్డ్ అట్ అసిస్టింగ్ ద విమెన్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ అంటే ఐఐటి ఇండోర్ ఈస్ ద ఆన్సర్. Okay na, moving forward to that of the next one. Which bank has received the approval from the Reserve Bank of India to appoint the Parth Pratim Sen Gupta as its managing director and CEO for a period of 3 years? ఏ ఒక్క బ్యాంక్ రీసెంట్గా ఆర్బీఐ నుంచి అప్రూవల్ అయితే కనుక పొందింది అని అడుగుతున్నారండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బంధన్ బ్యాంక్కి
బంధన్ బ్యాంక్కి సో ఈ యొక్క చైర్పర్సన్ సో ఒక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పార్థ్ ప్రతిమ్ సేన్ గుప్తాని అపాయింట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక అప్రూవల్ అయితే కనుక ఇచ్చారండి. సో ద ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ గివెన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద బంధన్ బ్యాంక్. ఇది ఫస్ట్ పాయింట్ తెలియాల్సింది. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక టెన్యూర్ వచ్చేసి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years మనకి అపాయింట్మెంట్ అయితే కనుక ఉంటుంది. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years మనకైతే విల్ బి అపాయింటెడ్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి బంధన్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. In October 2024, Defence Minister Rajnath Singh virtually inaugurated how many border roads organization infrastructure projects valued at 2,236 crore, which is aimed at strengthening the connectivity in the remote and strategic areas అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. మనకి అక్టోబర్ 2024లో మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మనకి ఏంటంటే కనుక సో మన యొక్క నేషన్కి అరౌండ్ 75 బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మనకైతే కనుక డెడికేట్ చేయబడడం జరిగిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మన కంట్రీకి అయితే కనుక డెడికేట్ చేశారు, విచ్ ఈస్ అబౌట్ వర్త్ మనం తీసుకుంటే కనుక అరౌండ్ 2,236 crore మనకైతే కనుక వర్త్ తోటి మనకైతే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్స్ని అయితే కనుక కంప్లీట్ చేశారు. ఇవి మనకి దే స్ప్రెడ్ అక్రాస్ 11 states and as well as the union territories లో. సో స్ప్రెడ్ అక్రాస్ 11 states అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్లో మనకైతే కనుక స్ప్రెడ్ అయ్యింది. అండ్ ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ యొక్క బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2024లో మనకి ఓవరాల్గా ఏ టోటల్ ఆఫ్ అబౌట్ 111 ప్రాజెక్ట్స్ని మనకైతే కనుక కంప్లీట్ చేశారండి. ఏ టోటల్ ఆఫ్ 111 ప్రాజెక్ట్స్ ఇన్ ద ఇయర్ 2024 మనకైతే కనుక కంప్లీట్ చేయబడడం జరిగింది. విత్ ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మనకు తీసుకుంటే కనుక సో 3,751 crore. 3,751 crore తోటి మనకైతే కనుక స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇదే బార్డర్ రోడ్ ఆర్గనైజేషను 125 ప్రాజెక్ట్స్ని 125 ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ని అయితే కనుక ఫినిష్ చేశారు. ఎప్పుడు మనకి ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి అరౌండ్ 125 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ డెడికేటెడ్ టు ద నేషన్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ అబౌట్ 3,611 crore తోటి మనకి. ఎస్ అండి. So these are some of the important points. Now coming to the discussion. In 2024, the Defence Minister Rajnath Singh virtually inaugurated how many BRO infrastructure projects valued at 2,236 crore, which is aimed at strengthening the connectivity in remote and strategic areas ante. So the answer వచ్చేసి మనకి 75 ప్రాజెక్ట్స్ని మనకైతే కనుక నేషన్కి డెడికేట్ చేయడం అయితే జరిగింది. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ చార్జ్ ఆఫ్ సిఈఓ ఆఫ్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ GEM బై ద ఇండియన్ గవర్నమెంట్ ఫాలోయింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రీవియస్ సిఈఓ PK Singh యాజ్ సెక్రటరీ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ? మనీష్ తివారీ, అనిల్ కుమార్ గుప్తా, ఎల్ సత్య శ్రీనివాస్, అజిత్ కుమార్ సక్సేనా, పంకజ్ శర్మ. సో మనకి రీసెంట్గా వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ పోర్టల్ కాల్డ్ యాజ్ GEM పోర్టల్ అంటారు. GEM పోర్టల్ అంటే అర్థం ఏంటి మనకి? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అర్థం. ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా మనకి ఏం జరుగుతుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీస్ ఇవి కూడా సో వాళ్ళకి కావాల్సినటువంటి సో రిక్వైర్డ్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పోర్టల్ ద్వారానే మనకైతే కనుక పర్చేస్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కంప్యూటర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పోర్టల్ నుంచే మనకి ఏంటంటే పర్చేస్ చేయాలి. ఎందుకని? టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం గురించి అయితే కనుక ఇలా చేశారనమాట. అండ్ GEM పోర్టల్ యొక్క రీసెంట్గా మనకి ఎవరికి అడిషనల్ ఛార్జ్ అయితే కనుక ఇచ్చారని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఎల్ సత్య శ్రీనివాస్. సో ఎల్ సత్య శ్రీనివాస్కి మనకి రీసెంట్గా ఈ యొక్క GEM పోర్టల్కి సో మనకి హెడ్గా మనకైతే అపాయింట్ చేయబడడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. సో క్లియర్, ఐ హోప్. సో ఈ యొక్క PDF మీకు అయితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే కనుక అవైలబుల్ ఉంటుందండి. సో ఫ్రమ్ దేర్ యూ క్యాన్ download and as well as revise these particular questions. So and let's meet in the next session.